వెల్కమ్ టు దేవసైన అభిరుచులు. ఈరోజు మనము కందిపప్పు రసం చేసుకుంటున్నామండి. ఇవి చాలా మంచిది, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఒక ముద్దలోకి మారన్నంలోకి వేసుకొని తింటే మనం తిన్నదంతా కూడా ఈజీగా జీర్ణం అయిపోతుంది. టేస్టీగా ఉంటే చాలా మంచిదండి ఇది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఒక 2 చెంచాల కందిపప్పు తీసుకొని ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాము. కొన్ని మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం వేపుకొని ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. సాధ్యమైనంత మెత్తగా పొడి చేయండి. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా చూడండి. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకొని చూస్తే చూడండి, ఇట్లా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో ఎల్లిపాయలు, 4 టమాటాలు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండు, ఉసిరికాయ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీనికి సరిపడే సాల్ట్ 1 స్పూన్ నిండా వేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ పట్టాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ పొడి వేసి పెట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇందులో వేసేసేయాలండి. వేసేసి బాగా కలుపుకుంటూ ఎన్ని వాటర్ పడతాయని చూసుకొని పోసుకోవాలి. పులుపు చూసుకుంటూ వాటర్ పోయాలండి. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. మీరు తినే పులుపుని బట్టి, సాల్ట్ని బట్టి వాటర్ పోసుకోవడమేను. మీకు ఎంత పులుపు తినగలుగుతారో చూసుకొని అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 చెంచా పసుపు సరిపోతుంది. కొంచెం ఇంగువ, ఎల్జీ ఇంగువ కొంచెం వేసుకోవాలండి. ఏ ఇంగువైనా పర్వాలేదు. కొంచెం ఇంగువ వేస్తే మంచి జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. ఇది చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచిదండి ఇది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకు. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇవి బాగా మసలాలండి ఇవి. ఎందుకంటే మనం పచ్చి టమాటాలు వేసాం కాబట్టి బాగా మసలాలి. కొంచెం మసలే వరకు ఉంచి చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఈ విధంగా ఉడకాలి కొంచెం సేపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. అన్నీ చూడొచ్చు. అన్నీ చాలా టేస్టీ వంటలు చేస్తున్నాము. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. మీరు కూడా చేసుకొని తిని చూడండి. తప్పనిసరిగా ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.